సుబ్బు గారు సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు అంటే ఫస్ట్ అయితే 1 ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్. డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 ఇయర్స్ పట్టింది సార్. కథ రాయడానికి 1 ఇయర్ పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా, ఒక ఫుల్ ప్లెజ్డ్ కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 ఇయర్స్. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్. ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ బాగోకపోతే, కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టుంది టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి. 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళీ ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తున్నంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు. వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాలు రిలీజ్ అయినా మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. 15 రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు, బచ్చలు మళ్ళీ చూస్తారు. రవి గారు, హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు, థియేటర్లు కళ్ళు కాంపౌండ్లు అయిపోతాయా? కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్. కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్గా. కన్నీళ్ళతోటే ఎండ్ వస్తారు సార్. సో కళ్ళు కాంపౌండ్ అవ్వదు సార్, కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది. నిజంగా బార్లో చెప్పారా లేదంటే? లేదు సార్, ఎందుకు చెప్తాం సార్ బార్లో కబుర్లు చెప్తాం సార్, కథలు ఎక్కడ చెప్తాం. ప్రొడ్యూసర్ సార్, ఇండస్ట్రీలో పెద్ద పెద్దలందరూ ఏమంటారంటే, తీస్తే చిన్న సినిమా తీయాలి, లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి, మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు, వాళ్ళకి చాలా రిస్క్లు ఉంటాయని చెప్తుంటారు. కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు. ఆ సీక్రెట్ ఏంటి సార్? కథలే సార్. బచ్చల మల్లి అనేది ఒక డిఫరెంట్ కథ. ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చేసుకుని ఒక హానెస్ట్ కథ చెప్పాం. సామజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంటు. బైరోకోన్ అనేది ఊరంతా దెయ్యాలు, ఒక మనిషి వెళ్తే ఏంటనేది ఇంటర్వ్యూలు, అలా కొత్త కథలు. ఇది మళ్ళీ ఒక కొత్త కథ. ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల మల్లి కంపల్సరీగా ఉంటాడు. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ని చూస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు. ఇలా ఉండకూడదు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదే బచ్చల మల్లి. నరేష్ గారు హాయ్ అండి. రాజేష్ గారు, యాక్చువల్గా మీరు గ్లిమ్స్లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు. అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయని, ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అవనేమని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయి అని అవి అన్నారు కదా. మరి ఆ ఇష్యూ షార్ట్ అయిందా, లేకపోతే ఏంటి, ఎలా జరుగుతుంది? నేను చెప్తాను సార్. అది ఎవరైతే కమెంట్ చేశారో, ఎవరైతే అదంతా బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్, చాలా దారుణంగా వాడారు. ట్విట్టర్లో కావచ్చు, కామెంట్స్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరూ బచ్చల మల్లే సార్, వాళ్ళందరూ బచ్చల మల్లే. ఎందుకంటే బచ్చల మల్లి ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరానే పెడితే వినకుండా కట్ చేశాడు సార్. నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టా, అది ఉంది తర్వాత అన్నది, అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్, సారీ బ్రదర్, ఇష్యూ షార్ట్ అయింది సార్. అది ఎందుకంటే నేను హిందూ సార్, నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్ సార్. ఆయన ఆయనే దేవుడు అనుకుంటాను నేను. సో ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నా సార్. నేను హిందూ సార్. నేను ఆయన సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమై కదా సార్ పెట్టుకుంటాను. నేను తిరుపతి వెళ్ళాను సార్, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటా. నేను పక్కా హిందూ సార్, వాళ్ళు కాదు.
నన్ను ఆ కామెంట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మానికి, నా దేవుళ్ళకి, నా విధానాలకి, నా పద్ధతులకు నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్. రాజేష్ గారు సార్ ఏంటి మీరు బాగా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి అనేసుకుంటున్నారు ఆల్రెడీ. నేనా నేను చిన్న సినిమాలు తీసే చిన్న ప్రొడ్యూసర్ సార్. మీరు యాక్చువల్గా అనిల్ శంకర్ గారితో కలిసి స్టార్ట్ చేశారు. మరి పాపం ఇప్పుడు ఆయన వదిలేసేసి మీరు ఇండిపెండెంట్గానే చక్కచక్క 3 సినిమాలు ప్లాన్లో పెట్టేశారు. అంటే అంటే ఆ చెయ్యి వదిలేశారా? నెక్స్ట్ మజాకాలో అనిల్ సుకర్ గారు ఉన్నారు సార్. అంటే కొన్ని కథలు అనిల్ గారికి కనెక్ట్ అవ్వవు. అంటే అనిల్ గారికి కామెడీ కావాలి, ఓన్లీ కామెడీ కావాలి. ఇప్పుడు నాంది ఉంది, అనిల్ గారికి నచ్చదు. మరి భైరవన్ కూడా చేశారు కానీ భైరవకోల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, హర్రరు. అందుకేనా నరేష్ గారిని ఎంటర్టైన్మెంట్ లో చూడటం ఇష్టం అనిల్ గారు, అంతే, అదే రీజన్. అంతేనా? అంతేగాని చెయ్యి వదిలేదు ఇంకా. మళ్ళీ ఉంటాయి సార్, అనౌన్స్మెంట్లు వస్తాయి మైసూర్ కంపెనీ. ఓకే. హరితేజ గారు, హరితేజ హాయ్ అండి. హలో. బిగ్ బాస్ కి 2 సార్లు వెళ్ళారు. ఓకే. ఇక్కడ కూడా యాక్టింగ్ అండ్ యాంకరింగ్ 2 కూడా చేస్తారు. మీ లక్కీ నెంబర్ 2. ఓ మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే 2 అని అనిపిస్తుందండి. ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బేసిక్లీ 2, 4, 6 అలా వెళ్తుంది. హరితేజ గారు అంటే ఎక్కువగా కామెడీ మాకు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందులో నరేష్ గారు అంటే కామెడీ ఎక్కడ ఉండదు, డిఫరెంట్ రోల్లో చూస్తున్నారు అంటారు. ఏంటి ఆ డిఫరెంట్ రోల్ ఒకసారి కొంచెం బేసిక్గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, ఒక్క సినిమాలో కామెడీ హిట్ అయింది, ఎస్ భగవంతుడి దయ, వెల్ అండ్ గుడ్, మీరు అందరూ ఆదరించారు. కానీ అదొక్కటే నా బలం కాదు, నా బలం ఇంకా చాలా విషయాల్లో ఉంది. అది బయటికి తీసుకొచ్చే డైరెక్టర్ ఎవరన్నా రాస్తే అంటే ఇమోషన్ ఎనీథింగ్, బికాజ్ ఐ యామ్ అ పర్ఫార్మర్, ఐ లవ్ టు పర్ఫార్మ్. సో నాకు ఆ స్కోప్ ఉంటే బాగుంటుంది అని నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి ఎవ్రీ డే. ఐ డోంట్ నో, ఆ మేనిఫెస్టేషన్ డైరెక్ట్గా సుబ్బు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో పడిందేమో, నాకు ఈ పాత్ర ఇలా వచ్చింది. సో ఎంత కుదిరితే అంత విశ్వరూపం చూపించవచ్చు అనేలాంటి ఒక అద్భుతమైన ఇమోషనల్ క్యారెక్టర్. అండ్ నేను అన్ని రకాల క్యారెక్టర్లని పోషించగలనన్న విషయం అందరికీ తెలియాలి అన్న నా ఒక ఆశ ఈ సినిమాతో తీరబోతుంది అన్నది నా ఆనందం. నరేష్ గారిని చిన్నానా అన్నారు కదా మీరు, సో ఆయన ఏం చిన్నాను ఏంటి, నా రోల్ ఏంటి అని అనిపించలేదా డైరెక్టర్ చెప్పినప్పుడు నరేట్ చేసి? అక్కడ మంచి అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అంటే ఒక క్యూట్ ట్విస్ట్ ఉంది. ఆయన నాకు చిన్నాన్నే కానీ నిజంగా చిన్నాన్న అలా ఉండదు క్యారెక్టర్. ఇంకా వయసులో చిన్న ఆయనే, కానీ నేను అలా ప్రేమగా పిలుస్తూ ఉంటాను, వరసలో అలా పిలుస్తూ ఉంటాను అనమాట. బాగుంటుంది మా ఇద్దరి కాంబినేషన్, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ తిడతారండి, కాబట్టి మీరు 20th చూడండి అదేంటో. నరేష్ గారు అంటే మీ నుంచి వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కదా, మళ్ళీ ఎవరితో అయినా జతకట్టి రాబోతున్నారా? అంటే ఇప్పటివరకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. డెఫినెట్గా అప్రోచ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఆల్వేస్ అంటే గేమ్ ఫర్ మల్టీ స్టార్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే. సో నాకు కూడా చేయాలని, చాలామంది యాక్టర్స్ తోటి ఇంకా చేయలేదు నేను, అందరితో అవకాశం దొరికితే ప్రతి ఒక్కరితో చేయాలండి. నరేష్ గారు చెప్పండి సార్. తెలుగులో ఒక సామెత ఉంది, కాళ్ళు అదే మర్చిపోయారు సామెత. కార్లు ఓల్డ్ అవుతాయా సార్? కాదా, కాపురం చేసే కళ కాళ్ళు దొక్కినప్పుడే తెలుస్తుంది అంటారు. అలాగే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, మీరు ఇందాక ట్రాక్టర్ మీద వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు టీజర్ చూసినప్పుడు కానీ తెలిసిపోతుంది. టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్లు వచ్చినాయన్నీ మీరే, మీ ప్రెస్ వాళ్ళే, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడి నుంచి అంటే ఇంటర్వల్కి 5 నుంచి ఫోన్లు వచ్చినాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు ఒక మూర్ఖుడి కథ అని చెప్పారు సార్. ఒక మూర్ఖుడి వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అంటే దీనివల్ల ఏదైనా స్టోరీ వల్ల యూజ్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉండబోతుంది అనేసి అనుకోవచ్చా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, మెసేజ్ లాగా ఏముండదు. అతని ఎక్స్పీరియన్సెస్ అతని లైఫ్లో జరిగినవే ఉంటాయి తప్ప క్లాస్ పీకినట్టుగా ఇలా మారండి అలా ఉండండి అదేం ఉండదు సార్. అంటే ఏ మనిషి అయినా అంటే ఒక మనిషి పుట్టుకతో మంచివాడా చెడ్డవాడా అనేది మనం చెప్పలేము సార్. అంటే పరిస్థితులు అనేవి అతన్ని ప్రేరేపిస్తుంటాయి. అంటే పరిస్థితులను బట్టే మనిషి మంచి చెడు వైపు వెళ్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథలో మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందే సార్, పరిస్థితులు కలిగినప్పుడు బార్డర్ దాటొద్దని సార్.
మూర్ఖత్వం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. బట్ బార్డర్ దాటొద్దు, పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ బార్డర్ దాటకండి అని చెప్పడం సార్. ఇంకోటి సార్, పోస్టర్లో చూసినప్పుడు 3 పోస్టర్లు మెయిన్ ఆ చూపులై చూస్తే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా, అంటే ఈ క్యారెక్టర్లో ఆ 3 యాంగిల్స్ ఏమన్నా ఉంటాయి? అలా ఏమి ఉండదు సార్. సార్ ఇది 95 నుంచి 2005లో జరిగి కదండి. సో 3 క్యారెక్టర్ అదే వేరియేషన్స్ అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాదండి అది. సో బట్ ఆ డిఫరెన్స్ చూపించడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి అది దానివల్ల ప్రయత్నం చేస్తామండి. అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్ చెప్పండి. సార్ ఇది చివరి ప్రశ్న సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సో మీరు ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి మీరే అన్నారు. అవునండి. బట్ కరెంట్ జనరేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ మిస్ అవుతున్నారు జనాలు. అవునండి. ఫ్యామిలీ మొత్తం చూసి ఆనందించే కామెడీ సినిమాలు అనేవి తగ్గిపోయినాయి అసలు. చాలా వరకు నా నెక్స్ట్ 2 సినిమాలు కామెడీ సినిమాలేనండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు కామెడీ చేస్తున్నాను. అండ్ 2026లో సుడిగాడు 2 ఉంటుంది. సుడిగాడు. ఓకే థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ.